సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మధ్యకాలంలో అందరి నోట వింటున్న ఒకటే మాట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ప్రతి కుటుంబంలో ఖచ్చితంగా ఒకళ్ళైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి నివారణ అనే అంశం పైన అనేక చర్చలు జరుగుతున్నాయి. చాలా వరకు కూడా దాన్ని క్యూర్ చేసే టాబ్లెట్లు, మెడిసిన్ వచ్చినాయని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా పర్టికులర్గా మాకు టాబ్లెట్లు వాడడం వల్ల లేదా పలానా సిరప్లు వాడడం వల్ల మాకు గ్యాస్ట్రిక్ తగ్గినని ఎవరు చెప్పట్లేదు. రీజన్ ఏంటి అంటే, గ్యాస్ అనేది దాన్ని రిలీఫ్ ఇస్తే చాలు ఆటోమేటిక్గా గ్యాస్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, మన జీవన శైలి కానీ, మన ఆహార పదార్థాలు మనం తినే ఫుడ్ వల్ల కానీ గ్యాస్ట్రిక్ని మనం నివారించుకోవచ్చు. కానీ మెడిసిన్స్ వల్ల గ్యాస్ట్రిక్ని తగ్గించే అవకాశం ఎంతవరకు ఉంది? అలాగే చాలా వరకు కూడా అందరూ అల్లోపతికి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటున్నారు. కానీ ఆయుర్వేదంలో అద్భుతం ఉంది. గ్యాస్ట్రిక్ని చాలా వరకు తగ్గించే అవకాశం ఆయుర్వేదంలో ఉంది. ఈ విషయం చాలామంది గుర్తించక పరగడుపునే ఉదయాన్నే ఒక టాబ్లెట్ వేసుకోమని చెప్పి డాక్టర్లు చెప్పడం, ఆ టాబ్లెట్ వేసుకోవడం, రిలీఫ్ అనేది కొంతమేర ఇవ్వడం, కానీ అది తర్వాత కంటిన్యూ అవ్వడం. సో ఇదంతా కూడా రెగ్యులర్గా జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నాతో ఉన్నారు గ్యాస్ అవుట్ శ్రీకాంత్ గారు. ఇంటి పేరునే గ్యాస్ అవుట్గా మార్చేసుకున్న శ్రీకాంత్ గారు. సార్ నమస్తే. సార్, పరగడుపునే టాబ్లెట్ విని 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 జనాలకి ఏంటి పొద్దున్నే టాబ్లెట్ అమ్మడం కోసమో పొద్దున్నే లేచి టాబ్లెట్ వేసుకోవడం అనేది బాధపడుతున్నారు. కానీ గ్యాస్ అవుట్ అనేది ఒక అద్భుతమైన ఆయుర్వేద సిరప్లు, మెడిసిన్ మన దగ్గర ఉంది. సో గ్యాస్ని ఎంతవరకు కంట్రోల్ చేయాలో అంతవరకు కంట్రోల్ చేసే అవకాశం ప్రకృతిలోనే ఉంది. అవునండి. సో దీన్ని వదిలేసి ప్రజలందరూ కూడా పొద్దున్నే కళ్ళు తెరడం, టాబ్లెట్ వేసుకోవడంతో స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి ఈ గ్యాస్ అవుట్? మీరు ఇప్పటి వరకు నాకు తెలిసి ప్రతి కుటుంబంలో గ్యాస్ అవుట్ ఉంది. అవునండి. ఏంటి అంటే ఈ టాబ్లెట్లను దూరం పెట్టి ఇటువంటి ఆయుర్వేదంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ట్రిక్ సమస్య నుంచి చాలామంది కొంచెం దూరం అవుతున్న పరిస్థితి. సో ఏం చెప్తారు? రెగ్యులర్గా పొద్దున్నే గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వాడే వాళ్ళకి ఏం చెప్తారు? అసలు రోజు మందు వాడితే, ఇప్పుడు మీరు ఏమైనా మందు వేసుకున్నారనుకోండి, తగ్గాలి కదా. జ్వరం వచ్చింది, రోజు జ్వరాన్ని కంటిన్యూ చేసుకుంటున్నారా, ట్యాబ్లెట్ వేసుకుని తగ్గించుకుంటున్నారా? మనం వేసుకుంటే తగ్గాలి. సో ప్రతిరోజు పరగడుపుని ఎందుకు వేసుకోవాలనేది నెంబర్ 1 కాన్సెప్ట్. తర్వాత మనకి ఏమైనా జబ్బు ఉంటే అది మెయింటైన్ అవ్వకూడదు, అది తగ్గిపోవాలి అంటే న్యాచురల్ పర్మనెంట్ సొల్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే గ్యాస్ట్రిక్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది మీలోనే ఉంటుంది. మీ ఆహారపు శైలి, మీ యొక్క దినచర్య, మీ క్రమశిక్షణ, దీన్ని బట్టే మీ ఆహారం రిఫ్లెక్ట్ అవుతుంది, అది మీ ఆరోగ్యం రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మంచి ఎక్సర్సైజ్ చేసుకునేవాడు బాడీకి, నార్మల్గా ఇష్టం వచ్చినట్టు ఉండే వాళ్ళకి తేడా ఉందా లేదా? ఆయన కష్టపడి ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు, బాడీని మెయింటైన్ చేస్తున్నాడు, ఎంత తినాలి ఏం తినాలో తెలుసు కాబట్టి ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు. ఏమీ లేకుండా ఉండేవాడు ఎలా ఉంటాడు? అదేవిధంగా ఇప్పుడు మన గ్యాస్ అవుట్ తీసుకోండి. ఈ గ్యాస్ అవుట్ అనేది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్. ఇది మెడిసిన్ కంటే కూడా ఇట్స్ మీరు ఏదైతే మీ డైట్లో మిస్ అవుతున్నారో అవన్నీ దీంట్లో ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన వనమూలికలను దీంట్లో ఉన్నాయి. ఇవి మిమ్మల్ని ఏం చేస్తాయంటే, మనం ఏమైనా తిన్నాం, లేకపోతే ఎక్సర్సైజ్ లేదు, వాళ్ళంతా ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నాం. సపోజ్ బాగా అర్థం అవ్వాలి అంటే, మనం ఇప్పుడు ఉన్న మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, మనం ఆల్మోస్ట్ ఒకటే కల్చర్లో ఉంటాం. కానీ మనం ఇప్పుడు తినే ఆహారం ఆంధ్రాలో దీంట్లో ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ కొలవాటు పడ్డాం. అవి ఎక్కడివి? ఇతర దేశాల నుంచి వచ్చినాయి. కానీ మనకి ఫస్ట్ నుంచి మన తాతలు ముత్తాతలు మనం తినే ఆహారం ఒకటే టైప్ ఉంటుంది. అది మనకి న్యాచురల్గా పండింది, మనకు దొరికేది మనం తినాలి. కానీ మనం వాటికి తగ్గట్టుగానే మనలో బ్యాక్టీరియా ఉంటుంది. ఈ గట్ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్. కొత్తవి తిన్నప్పుడు లోపల బ్యాక్టీరియా చేంజ్ అయిపోతూ ఉంటుంది. మనకు అది ఫస్ట్ వంట పడుతుందో లేదో కూడా తెలుసుకోవాలి కదా. తిన్నాడని నేను తిన్నాను. ఇప్పుడు ఫారెన్ వెళ్ళే వాళ్ళ పొట్టలో ఉండే బ్యాక్టీరియా, పేగుల్లో ఉండే బ్యాక్టీరియా మనకి చాలా తేడా. ఏరియా బట్టి దాని యొక్క ఇది ఉంటుంది. మనకి లోపల గట్ బ్యాక్టీరియా అనేది కొన్ని వేల రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. వాటిల్లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, ఎప్పుడైతే వాటి రేషియో తప్పిందో ఆటోమేటిక్గా మీకు గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా మొదలవుతాయి. ఇప్పుడున్న లేటెస్ట్ స్టడీస్ ప్రకారంగా ఇదివరకు బ్రెయిన్ అన్నీ కంట్రోల్ చేస్తుంది అనుకునేవాళ్ళు, కానీ మన ఋషులు ఏనాడో చెప్పారు, ఇప్పుడు కొత్త స్టడీస్లో ప్రూవ్ అయింది ఏంటంటే, గట్ ఈజ్ ద మెయిన్ బ్రెయిన్. మీ పొట్టలో ఉండే ఆ గట్ ఇంటెస్టైన్, అదే మెయిన్ బ్రెయిన్. అది కనుక బాగుంటే మీరు బాగుంటారు. సో ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఫస్ట్ మనం క్వశ్చన్ వేసాం సార్, పరగడుపునే టాబ్లెట్ అనేది ఈ రీజన్ ఏం చెప్తున్నారంటే, ఖాళీ కడుపుతో కనుక టాబ్లెట్ వేసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలకి సంబంధించి, అంటే ఆ లోపల ఉండే మన పొట్టలో రాత్రంతా పేరుకుపోయిన వాటిలన్నింటినీ కూడా గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించేస్తుంది, రకరకాల థియరీస్ అన్నీ చెప్పారు. బట్ దీనికి సొల్యూషన్ అనేది ఇంతవరకు తీసుకురాలి. బట్ ఇప్పుడు మీరు
మీ ఏదైతే గ్యాస్ అవుట్కి సంబంధించి వాడుతున్న కొన్ని లక్షల మంది ఇది సిరప్ వాడుతున్నప్పుడు వీళ్ళకి కూడా పరగడుపునే ఇది వేసుకోవాలని చెప్తారా, లేకపోతే పర్టికులర్ టైం ఏమైనా ఉంటుందా? తినడానికి ఒక పోగంట ముందే చెప్తామండి. మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, బ్రేక్ఫాస్ట్కి 10 to 15 minutes ముందు, అట్లాగే లంచ్కి ఒక 10 to 15 minutes ముందు, నైట్ డిన్నర్కి 10 to 15 minutes ముందు, జస్ట్ ఓన్లీ 10 క్యాప్ పైన మెజరింగ్ క్యాప్ ఉంటుంది. ఈ క్యాప్ నిండా మీ యొక్క ఏజ్ బట్టి, అడల్ట్స్ అయితే 10 ml, చిన్నపిల్లలు అయితే ఏజ్ బట్టి మీకు దీని మీద రాసి ఉంటుందండి, రైట్ బట్టి తీసుకోవచ్చు. తీసుకుంటే నీట్గా అరగటానికి, తర్వాత అసలు ఫ్రీ మోషన్ అవ్వటానికి, తర్వాత చాలామందికి కాన్స్టిపేషన్ వాళ్ళ పెద్ద ప్రాబ్లం, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవన్నీ కూడా గ్యాస్ సోట్ వాడటం వల్ల కంట్రోల్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. అది మెయిన్ చెప్పడం కాదు, ఇప్పుడు వాడే వాళ్ళందరూ కూడా. అంటే ఇక్కడ 2 రకాలు సార్, గ్యాస్ వల్ల ప్రాబ్లం ఇద్దరికి ఉంది. ఒకళ్ళు ఏంటంటే గ్యాస్ వచ్చి బాధపడుతున్న వాళ్ళు, 2 గ్యాస్ వస్తుందేమోనని అక్కర్లేని ఫాస్టింగ్స్ లాంటివి చేసి గ్యాస్ని తెప్పించుకుంటున్న వాళ్ళు. అవునండి. సో 2 రకాల ప్రజలు ఉన్నారు. కరెక్ట్. ఇప్పుడు గ్యాస్ అవుట్ అనేది అంటే ఇంతమంది ఆదరణ పొందింది రీజన్ ఏంటంటే కంట్రోల్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు కంట్రోల్ చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది అంటున్నారు కదా. సో ఒకవేళ గ్యాస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? గ్యాస్ ఎందుకు వస్తుందండి లోపల? ఇప్పుడు మీకు మంట ఎప్పుడు వెళ్ళటం చూసారా? నీట్గా బర్న్ అయింది అనుకోండి, పొగ రాదు. అదే దానికి సరైన బర్నింగ్ లేకపోతే ఏమవుతుంది? పొగ వస్తూ ఉంటుందా లేదా? అలాగే మీ లోపల జఠాగ్ని అంటే మన డైజెస్ట్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటే మీకు గ్యాస్కి ఇలాంటివన్నీ రావు. మీ లోపల ఎప్పుడైతే సరిగ్గా లేదో ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు సరిగ్గా నిద్రపోకపోవటం, అన్ టైంకి టీవీలు చూస్తూ పడుకునే టైం కన్నా లేట్గా పడుకుంటాం, విపరీతమైన ఒత్తిళ్ళు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ. ఇప్పుడు మీరున్నారు, మీ వర్క్ టెన్షన్ ఉంటుంది, చిన్నపిల్లలు స్కూల్లో వాడిగా నాకు ఎక్కువ మార్క్స్ రావాలని అట్లా టెన్షన్స్, పెద్దవాళ్ళకి వాళ్ళ కెరీర్లో టెన్షన్స్, అట్ ద సేమ్ టైంకి తినకపోవటం, ఈ 3 రీజన్స్ ఎప్పుడైతే అన్నీ అయినాయో లోపల నాకంతా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటన్నింటిని తగ్గించుకుంటూ చక్కగా మంచి ఫైబర్ ఫుడ్ తింటే అసలు మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే రాదు. అసలు మన గ్యాస్ తోటితో కూడా పని లేదు. ఇవన్నీ మీకు కుదరనప్పుడు, ఇవన్నీ మీరు చేయటానికి కుదరనప్పుడు ఇది మీకు సహాయపడే అవకాశం ఉంటుంది. గ్యాస్ అవుట్ చక్కగా అరుగుదల పెంపొందించడం, ఆకలి వేయటం, ఫ్రీ మోషన్ ఐటెట్ చేయటం, ఇవన్నీ దీంతో జరిగే అవకాశం ఉంది. త్రిఫలాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన ఫుడ్ మీరు తినాలి అని అనుకున్నారనుకోండి, సపోజ్ మీకు నచ్చిన కూర ఏంటి చెప్పండి? ఫ్రై సార్. ఫ్రై. సపోజ్ మీరు ఆఫీస్లో పని మీద ఉంటారు, మీ మదర్ కానీ మీ మిస్సెస్ కానీ ఫోన్ చేసి బలానా మీకు నచ్చిన కూర చేస్తున్నాం అనగానే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఎప్పుడు దాని గురించి మీరు ఆలోచించారో మీకు నోట్లో లాలాజలం ఊరుతుంది. అంటే యూ ప్రిపేర్ టు ఈట్ ద ఫుడ్. ఇంటికి వెళ్ళేసరికి తిందాం అనగా అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ నుంచి ఇంపల్స్, ఓహో వీడిని తింటున్నాడు కాబట్టి అంత తగ్గ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఒక రోజు 2 రోజులు నో ప్రాబ్లం. అలా ఇప్పుడు మనం కఠినమైన ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువ యాసిడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. నార్మల్ ఫుడ్కి నార్మల్గానే ఉంటుంది. మీకు కొన్నిసార్లు ఇష్టం బాగా తిందామని వెళ్ళారు, మీ ఇంట్లో మీకు నచ్చింది లేకపోతే మీరు తినలేరు కదా, అంత ఆకలి కూడా మీకు చచ్చిపోతుంది. ఎందుకు? ఇట్స్ ఆల్ మైండ్ గేమ్. అదేవిధంగా యాసిడ్ రిలీజ్ అయ్యటం, ఆ టెన్షన్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే గ్యాస్ అవుట్ చక్కగా కావాల్సినవన్నీ, ఎంత యాసిడ్ కావాలి, ఏం చేయాలి అంతా కూడా గ్యాస్ అవుట్లో ఉన్న ఫార్ములా చక్కగా రెగ్యులేట్ చేస్తుంది. రెగ్యులేట్స్ అంటే చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబాల్లో చాలా వరకు కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటే ఇంట్లో వంటగదిలోనే మొత్తం సమస్తం అదే వైద్యశాల సార్, వంటగది. అవును. సో అంటే ఆయుర్వేదానికి అంత పెద్ద పవర్. అవును. వంటగదిలో నుంచే నానమ్మలు, అమ్మమ్మలు ఏ పిల్లలు కావాలి హాస్పిటల్ అనేది ఉండేది కాదు. బట్ ఇప్పుడు అంతా ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న కుటుంబాలు వచ్చేసాయి, ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్ పరిగెడుతున్నారు. బట్ మీరు తెచ్చుకొచ్చింది ఆయుర్వేదం, అంటే మన ఇంట్లోకి మళ్ళీ అమ్మమ్మని నానమ్మని తీసుకొచ్చారు. అవును. సో అంటే ఇంట్లో ఇంగ్రీడియంట్స్కి సంబంధించి చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. ఇందులో ఉండే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా దీని మీద రాసి ఉంటుందండి. ఎవరైతే బాటిల్ తీసుకున్నారో ఒక 2 నిమిషాలు చూస్తే దాని మీద అన్ని ఇంగ్రీడియంట్స్ రాసి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇందులో అసలు ముందు దీంట్లో మందు లేదు. ఇట్ ఈస్ ఎ న్యాచురల్. మీ వంటింట్లో ఉండేవి దీంట్లో ఉంటాయి. అందుకు అదనంగా రోజు మీరు వాడనేవి కూడా కొన్ని ఉంటాయి, అన్నీ కూడా న్యాచురల్. సో అందుకనే గ్యాస్ అవుట్ ఈజ్ ఎ వెరీ హోమ్లీ, ఇట్స్ ఎ ఫ్రెండ్లీ. నెంబర్ 2, ఇది అసలు మందే కాదు, ఇది గుడ్ ఎపిటైజర్ కింద, తర్వాత మీకు చక్కగా అరుగుదల అన్నిటికీ పనిచేసే ఒక బ్యూటిఫుల్ జ్యూస్ అనుకోండి, డ్రింక్ అనుకోండి, చక్కగా తీగా ఉంటుంది, న్యాచురల్ స్వీట్నర్తో, ఎటువంటి దీనికి రెస్ట్రిక్షన్స్ లేవు, హ్యాపీ యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీ పనితనాన్ని, మీ యొక్క డైజెస్ట్ సిస్టమ్ అరుగుదలని, ఫ్రీ బొవెల్ మోషన్ అంటే మోషన్ అవ్వటానికి, ఫ్రీ రెగ్యులేషన్కి, పెరిస్టాల్సిస్ మూమెంట్ అంటే అన్నిటి జరగటానికి చక్కగా ఉపయోగపడే ఒక దివ్య ఔషధం.
అంటే ఇక్కడ మరొక డౌట్ సార్ నాకు ఏంటంటే ఏదైనా అతిగా వాడకూడదు అంటారు. అవును. ఏది అతిగా వాడకూడదు అంటారు. సో ఇది వేసుకుంటే కాస్త రిలీఫ్ వస్తుందని ఫీల్ అవుతారు ప్రజలు. బట్ దీన్ని కూడా రెగ్యులర్గా వాడిస్తే తగ్గిపోతుందేమో అనుకుంటా ఉంటారు. పూర్తిగా క్యూర్ అయిపోతుంది అనే ఫీలింగ్లో ఉంటారు. బట్ ఇది ఉపశమనం కలిగించాలి అనేది కాన్సెప్ట్ మీది. ఇది అందుకనే 2 మండలాలు వాడండి చాలని చెప్తాం. 2 మండలాలు. ఎందుకంటే వాడటం మొదలుపెట్టి కొంతమందికి 2-3 రోజుల నుంచే బాగుంటుంది. బాగుంది కదా అని ఆపకుండా మన లోపల ఉన్న ఈ సిస్టమ్స్ అక్కడ రెగ్యులేట్ చేసుకుని కనీసం 2 మండలాలు వాడితే అంటే ఈజీగా గుర్తుంటే 90 రోజులు రోజు యూజ్ చేస్తే డే బై డే మీ యొక్క బెటర్మెంట్ మీరు అబ్జర్వ్ చేస్తారు. అంటే ఓన్లీ అంటే ఇంగ్రీడియంట్స్ నేను చదివాక దీంట్లో ఓన్లీ గ్యాస్గానే కాదు సార్, ఇందులో మన శరీర వ్యవస్థలో చాలా వాటిల్లో ఇది ఖచ్చితంగా మార్పులు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. సో అంటే ఎందుకంటే పర్టికులర్గా గ్యాస్ కోసమైనా లేకపోతే ఇంకా వేరే మనకు రుగ్మతలు కానీ లేదా వేరే ఇబ్బందులు కానీ ఉంటుంటాయి, వాటికైనా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇందులో ఉన్న ఫార్ములా అంటే ఎప్పుడు ఆయుర్వేదం ఒకదానికి పనిచేయదండి, అది మూల కారణం దగ్గర నుంచి పనిచేస్తుంది. ఇప్పుడు మీకు ఇది ఎందుకు వచ్చింది అంటే దానికి ఆల్రెడీ ముందు నుంచే మూల కారణం సరిగా పడుకోకపోవటం, కొంతమందికి టెన్షన్స్ ఎక్కువ ఉంటాం, అట్లా వాట్ ఈజ్ ద మూల కారణం ఏదో అక్కడ పనిచేస్తుంది గ్యాస్ అవుట్. మంచి నిద్ర పడుతుంది వాటితో, కొన్నాళ్ళు మీరు వాడటం మొదలుపెట్టిన నెలకి యూ హ్యావ్ ఎ గుడ్ స్లీప్ వచ్చే అవకాశం గ్యాస్ అవుట్ వల్ల జరిగే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మంచి అరుగుదల పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే అరుగుదల బాగుందో మీకు ఫ్రీ మోషన్, కాన్స్టిపేషన్ పెద్ద ప్రాబ్లం, అది లేకుండా పోయే అవకాశం ఉంది. ఇవన్నీ డే బై డే మీలో జరగటం మొదలైతే ఆటోమేటిక్గా మీరు ఎంత బాగా ఉంటారు, ఈ స్టమక్ అంతా కూడా బాగా బల్జ్ అయిపోయిన ఈ ఫ్యాట్ ఇవన్నీ కూడా చక్కగా పోయినప్పుడు ఎంత బాగుంటుంది, అవన్నీ కూడా దీంట్లో జరిగే అవకాశం ఉంది. అందుకే గ్యాస్ అవుట్ ఇంతమంది ఆదరిస్తున్నారు, ఇంత చక్కగా అవుతున్నారు. తర్వాత ఇది మెయిన్ ఏంటంటే మీ జేబుకి వెరీ ఫ్రెండ్లీ, వెరీ తక్కువ ప్రైస్లో ఉంటుంది, ఎవరైనా ట్రై చేయొచ్చు. సో ఏదైనా గ్యాస్ ట్రబుల్ లేని సమాజం కావాలని కోరుకుందాం సార్. ఎందుకంటే పెద్ద సమస్య ఇప్పుడు అదే, ఒబేసిటీ కన్నా ఇప్పుడు అమెరికాలో ఒబేసిటీ అంత పెద్ద సమస్య, మనకి గ్యాస్ ట్రబుల్ అంత సమస్య. ఖచ్చితంగా మీరైతే మీ ప్రోడక్ట్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది, ఇది చాలామందికి ఉపయోగపడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గ్యాస్ అవుట్ ఇప్పటివరకు కొన్ని లక్షల మంది యూజ్ చేస్తున్న ఈ సిరప్ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా, మన ఇంట్లో ఏదైతే ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకున్నామో ఆ కిట్తో పాటు ఖచ్చితంగా ఇటువంటిది ఒకటి పెట్టుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య అనేది చాలా వరకు మనం దూరంగా పెట్టచ్చు. సో ఇప్పుడే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మోస్ట్లీ ఆర్డర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. చెప్పాం కదా, మనకున్న ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు ఇది ఒకటి పెట్టుకుంటే సేఫ్ జోన్లో మనం ఉన్నట్టే గ్యాస్ట్రిక్ సమస్యకి కాస్త పరిష్కారం అనేది దొరకాలంటే మాత్రం గ్యాస్ తప్పనిసరిగా వాడడం బెటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.